ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ మొత్తం రాజకీయాలు మార్చేశాడనడంలో ఎలాంటి సందేహము లేదు. 2024 ఎన్నికలకు ముందు ఎప్పుడైతే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పొత్తుగా పెట్టుకున్న తర్వాత పోటీ చేసాయో అప్పుడే వాళ్ళ విజయం ఖాయమైపోయింది. ఆ పొత్తు కనుక పెట్టకపోతే ఇప్పుడు ఈ రోజు అధికారంలో వైసీపీ ఉండేది. అందులో కూడా ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఇదే విధానం తమిళనాడులో కూడా తీసుకురావడానికి చూస్తున్నారు. ఇప్పుడు విజయ్ పెట్టినటువంటి టీవీకే, బీజేపీ, డిఎంకే ఈ మూడు పోటీ చేస్తే ఓటు బ్యాంకు చీలిపోదు. అలాగైతే అటు డిఎంకే, కాంగ్రెస్ పోటీ చేసినా కూడా వీళ్ళకి బలమైనటువంటి కూటమి, బలమైనటువంటి ఓటు బ్యాంకు ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు బీజేపీ చేస్తున్నటువంటి పని ఏంటంటే విజయ్తో ఎలాగైనా సరే పొత్తుకు ఒప్పించాలి. కొంతమంది ఏం చెప్తున్నారంటే విజయ్ ఎలాగైనా సరే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే ఉద్దేశంతో సెన్సార్ సర్టిఫికేట్ కూడా ఆపారు. జననాయక సర్టిఫికేట్ ఆపింది ఎందుకంటే బీజేపీ ఎలాగైనా సరే అతన్ని లొంగ తీసుకోవాలని చూస్తుంది, అందుకే ఇలా చేస్తుందనే ఉద్దేశంతో కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. దీన్ని మనం కాదని చెప్పలేము, అవునని చెప్పలేము. కాకపోతే ఇక్కడ ఒకవేళ సెన్సార్ సర్టిఫికేట్ అంత ఆగినంత మాత్రాన ఆయన బీజేపీలోకి చేరిపోతాడంటే మనం అంత నమ్మేసినంత పిచ్చోళమేం కాదు. ఒక సెన్సార్ సర్టిఫికేట్ కోసమే ఆయన అయితే లొంగిపోడు. ఒకవేళ అదే జరిగితే ఆయన లొంగ తీసుకోవాలనుకుంటే కరూరు సంఘటనలోనే లొంగ తీసుకోవాలి. 41 మంది చనిపోయారు, 80 మంది గాయపడ్డారు. ఆ సమయంలో విజయ్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా ప్రజలందరూ ఆమోదిస్తారు. అప్పుడు బీజేపీ కావాలని చేస్తుంది అంటారు. ఎందుకంటే 41 మంది చనిపోయారు, దేశం మొత్తం మీద కూడా వ్యతిరేకత వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొంతమంది చెబుతున్నటువంటి మాట ఏంటంటే అందుకే ఒకవేళ బహుశా అది కూడా అవకాశం ఉండుంటుంది. ఇటు సర్టిఫికేట్ విషయంలో కూడా అందుకే కావాలని ఆలస్యం చేస్తున్నారు. మీరు పొత్తు పెట్టుకుంటే మనం డిఎంకేని ఓడించవచ్చు, మీరు అనుకున్న విధంగానే మీరు సీఎం అవ్వండి అని బీజేపీ కూడా ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ ఆఫర్ చేసినా మరి విజయ్ ఒప్పుకుంటాడా ఒప్పుకోడా అన్న విషయం అయితే తెలియదు. ఎందుకంటే ఖచ్చితంగా విజయ్ సిద్ధాంతం వేరు, బీజేపీ సిద్ధాంతం వేరు. కాకపోతే బీజేపీ అక్కడ అధికారంలోకి రావాలనుకునే దానికంటే కూడా అక్కడ ఎంతో కొంత ఓటు బ్యాంకుతో బీజేపీ పరిపాలన ఎలా ఉంటుందో చూపించడానికి మాత్రం ఖచ్చితంగా ఒక గెలుపు కోసం ఎదురు చూస్తుంది. అందుకోసమే తప్ప ఇప్పుడు అక్కడ బీజేపీ సీఎం అయిపోవాలని బీజేపీ కూడా చూడడం లేదు. మన అమిత్ షా వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే బీజేపీ మీద ప్రజలకు అభిమానం ఉంది, కానీ డిఎంకేతో వెళ్తే మాత్రం సరిపోదు. ఆ అభిమానం డిఎంకే సరిపో, ఇంకా ఏదో యాడ్ అవ్వాలి. ఇప్పుడు ఒక్క ఆప్షన్ టీవీకే మాత్రమే ఉంది. ఇప్పుడు టీవీకే విజయ్ సిద్ధాంతాలు, బీజేపీ సిద్ధాంతాలు వేరే అయినా సరే ఇప్పుడు కలవాలి. డిఎంకేని పక్కన పెట్టేయాలి, డిఎంకేని వాడగొట్టాలి. డిఎంకేని వాడగొట్టాలంటే అక్కడ విజయ్తో పొత్తు పెట్టుకోవాలి, మరొక మార్గం లేదు. ఒకవేళ డిఎంకే, కాంగ్రెస్, టీవీకే సపరేట్ గా, అలాగే డిఎంకే, బీజేపీ, ఈ విధంగా 3 వర్గాలు పోటీ చేసినా సరే ఓటు బ్యాంక్ చీలిపోదు. దానివల్ల లాభపడితే డిఎంకేనే లాభపడతారు. అందుకోసం ఇప్పుడేం చేస్తున్నారు, టీవీకేని కనుక ఇట్లాగేస్తే డిఎంకేకి అధికారం దూరం అయిపోతుంది. ఒకవేళ కాంగ్రెస్ డిఎంకే పోటీ చేసినా నష్టం లేదు, దానివల్ల ఖచ్చితంగా డిఎంకే ఓడిపోతాయి. ఆ విధంగా బీజేపీ డిఎంకే, టీవీకే గెలిస్తే ఆ కూటమిలో విజయ సీఎం అవుతాడు. అటు అభిమానుల కోరిక తీరుతుంది, విజయ్ అనుకున్న విధంగా అవుతుంది. ఇటు బీజేపీ ప్లాన్ కూడా పారుతుంది. అప్పుడు బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు పనులు మొదలు పెడుతుంది. విజయ్కి కూడా మరొక ఆప్షన్ కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఎటువంటి ప్లాన్ చేయకపోయినా విజయ్ ఒకవేళ సపరేట్గా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉండవు. ఓట్లు అయితే పడతాయి, సీట్లు రాకపోతే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి ఏ విధంగా పోటీ చేసి ఓడిపోయాడో ఇప్పుడు విజయ్కి తెలుసు. ఆ విషయం కూడా ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఈరోజు పొత్తు పెట్టుకోవడం వల్ల ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చక్రం తిప్పుతున్నాడు. రేపు పొద్దున్న పోటీ చేసి ఓడిపోయేదానికంటే కూడా గెలిచి ముఖ్యమంత్రిగా ఉండి నీ పనులు నువ్వు చేసుకో, మా పనులు మేము చేస్తామన్న విధంగా బీజేపీ ఆఫర్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. బస్ ఇవ్వచ్చు. ఈరోజు మనం బీజేపీ ఒక్కదయ్యే పోటీ చేస్తే మన యొక్క పార్టీ ఏంటంటే మనం అక్కడ గెలవడం కష్టం, బీజేపీకి ఓట్లు రావడం కష్టం. మనం కొన్ని అంగీకరించాల్సిందే. బీజేపీ ప్లాన్ చేసిందంటే చేస్తుంది, మరొక మార్గం లేదు. ఎన్ని రోజులు ఇంక వెయిట్ చేయాలి? ఈ 5 సంవత్సరాలు కోల్పోతే మళ్ళీ మరొక 5 సంవత్సరాలు. ఇప్పటికే అక్కడ హిందువుల మీద దాడులు విపరీతంగా పెరిగిపోతాయి. రేపు విజయ్తో పొత్తు పెట్టుకుంటే హిందువులకి ఏం చెయ్యొచ్చు పక్కన పెడితే అన్యాయం చేయడానికి అయితే అవ్వదు. హిందువులకి న్యాయం చేయొచ్చు. అలాగే ఆయన అనుకున్న విధంగా కూడా శ్రీలంక తమిళులకి, అలాగే అక్కడ ఉన్నటువంటి తమిళులకి అందరికీ కూడా న్యాయం చేయొచ్చు. ఆయన ఏ విధానం అయితే సృష్టిస్తారో చేసుకోవచ్చు. బడుగు బలహీన వర్గాలకి ఏం చేయాలనుకుంటున్నాడో చేయొచ్చు. బీజేపీ కూడా అదే విధంగా తను ఏం చేయాలనుకుంటుందో చేస్తుంది. మరొక ఆప్షన్ ఏది, విజయ్ కనుక వస్తే ఖచ్చితంగా విజయం ఏదవుతుంది. ఒకవేళ విజయ్ డిఎంకేతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళదే విజయం. అయితే పొత్తు పెట్టుకోడు,
ఖచ్చితంగా పొత్తు పెట్టుకోడు. ఆయన విమర్శిస్తున్నటువంటి విమర్శల ప్రకారం ఖచ్చితంగా పొత్తు పెట్టుకోడు. డిఎంకే భయం ఏంటంటే అదే, బీజేపీ కనుక టీవీకి లాగేసిందంటే ఇక వాటం తప్పదు మనది, ఇక వాటం మనకే, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర గెలుపని తెలుసు. ఇప్పుడు టీవీకి కనుక సపరేట్గా పోటీ చేస్తే ఖచ్చితంగా ఓటు బ్యాంక్ చీలిపోతుంది. కాంగ్రెస్ డిఎంకే, అన్న డిఎంకే బీజేపీ, మధ్యలో టీవీకి ఓట్లు వస్తాయి కానీ సీట్లు రావు. అందుకోసమని ఇప్పుడు డిఎంకే భయపడిపోతుంది, టీవీకి మరొక ఆప్షన్ లేదు. అలాగని ఇప్పుడు విజయ్ పొత్తు పెట్టుకోను అంటున్నాడు కానీ సందిగ్ధంలో పడ్డాడు. కేవలం మూవీ సర్టిఫికేట్ లేకపోతే సెన్సార్ సర్టిఫికేట్ కోసం ఆయన ఆలోచిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ప్రజారాజ్యం పరిస్థితి ఏంటి, జనసేన పరిస్థితి ఏంటి, రజనీకాంత్ లాంటి వారు వెనక్కి వెళ్ళారు కదా. కాబట్టి ఖచ్చితంగా విజయ్ అయితే ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు అయితే ఉంటాయి. రేపు మరొక నెల 2 నెలల తర్వాత ఆ అవకాశం కూడా వచ్చి తీరుతుంది. ఎందుకంటే విజయ్కి కూడా మరొక మార్గం లేదు, బీజేపీకి మరొక మార్గం లేదు.